ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. బ్రదర్, మీ పేరు, డైరీ ఫామ్ పేరు, ఒకసారి ఈ డైరీ ఫామ్ లొకేషన్, అడ్రస్ మొత్తం చెప్పండి బ్రదర్. అన్న, నా పేరు యశన్. ఇది రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉందన్న. శంషాబాద్ పాత పిఎస్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ పాత పిఎస్ నుంచి ముంగట వచ్చినాక ఒక బాలాజీ స్కూల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఆ స్కూల్ దాటి ఇంకొంచెం ముంగట వచ్చినాక రాయల్ డైరీ ఫామ్ ఉంది. లోడ్లు ఈ రోజు ఏమొచ్చాయి బ్రదర్? ఈరోజు జాఫరాబాద్ లో లోడ్ వచ్చిందన్న. మన దగ్గర వారంకి 2-3 లోడ్లు ఉంటాయి ఖచ్చితంగా జాఫరాబాద్. ఇవి హెవీ మిల్కర్స్. ఇవి చూడండి, ఈ బర్రె హైట్ చూడండి, ఈ బర్రె క్వాలిటీ చూడండి. ప్యూర్ బ్రీడ్ ఉంటాయి మన దగ్గర. ప్యూర్ జాఫరాబాద్ గేదెలు ఉంటాయి, ఇంకా ముర్రా కూడా ఉంటాయి, బన్నీ కూడా ఉంటాయి. ఈ 3 ప్యూర్ బ్రీడ్స్ ఉంటాయి. మేమే సొంతంగా పోయి సెలెక్ట్ చేసి తీసుకొస్తాం. ఈ బర్రె హైట్ చూడండి నాకంటే. హెవీ మిల్కర్స్ అన్నమాట ఇవి. ఎన్ని వచ్చు బ్రదర్? నేను ఇచ్చిన ప్రకారం ఈ జాఫరాబాద్ ఎన్ని వచ్చు? పూటకి 8 నుంచి 10 లీటర్ పాలు ఇస్తుంది అన్న. పూటకి 8 నుంచి 10 లీటర్లు. ఇప్పుడు మనము 3 బ్రీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ముర్రా, జాఫరాబాద్, బన్నీ తీసుకున్నాం అనుకోండి. ఈ 3 బ్రీడ్స్ లో ఏది ఎక్కువ పాలు ఇస్తుంది బ్రదర్? అన్న, తిండి మీద ఉంటది నా. అన్నిట్లో ఒక కెపాసిటీ ఉంటది. మీకు జాఫరాబాద్ లో 5 లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి, 10 లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. సేమ్ ముర్రాలు 5 లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి, 10 లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉంటాయి. అట్లానే ఏ జాతి తీసుకున్నా మనకు పాల కెపాసిటీ పట్టి మనం తీసుకోవచ్చు. మినిమం 5 అయితే ఖచ్చితంగా ఇస్తాయి. ఇప్పుడు 5 నుంచి 10 వరకు ఇస్తాయి. ఈయన ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే గేదెలన్నీ ఎన్ని రోజులు ఉంటాయి బ్రదర్? అన్న, మనం జున్ను పాల మీద చూసి తీసుకుంటాం అన్న. ఎన్నినవి తీసుకుంటాం. ఒక 2 రోజులు అయితే ఒక రోజు సేమ్ డే ఇన్నవి ఉంటాయి, లేకుంటే సెకండ్ డేవి ఉంటాయి. కానీ ఇక్కడ రానికే 7 days టైం పడుతుంది. ఇంకా అవి చూసి 8 రోజులు అనుకోండి, వారం రోజులు, 8 రోజులు. కొన్ని అయితే బండిల్లోనే ఇంతాయి, అవి కూడా ఉంటాయి మన దగ్గర. తీసుకున్న వాళ్ళకి అసూరెన్స్ ఏముంటది బ్రదర్? అంటే మీరు ఏమేమి గ్యారంటీ ఇస్తారు తీసుకున్న వాళ్ళకి? గ్యారంటీ ఏం లేదు. నా పూటకి 5 లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది. అది మేము గ్యారంటీ ఇస్తాం. ఒకవేళ 5 లీటర్ కంటే తక్కువ ఇచ్చానంటే మనం గేదెనే మార్చేస్తాం. మన దగ్గర రూమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక 2-3 days మీరు ఉండి ఒక 3-4 పూటలు పాలు చూడండి. ఒకవేళ మీకు నచ్చలేంటే మీ ఇష్టం. ఒకవేళ మీకు నచ్చినంటే మేము ఇచ్చిన గ్యారంటీ ప్రకారం ఏమైనా ఉంటే మనం డైరెక్ట్ గేదెనే మార్చేద్దాం. ఇప్పుడు వచ్చిన గేదెలు అన్ని మీ దగ్గర ఏ గేదెలు అయినా సరే మినిమం ఒక 5 ఉంటాయి బ్రదర్? పాలు మినిమం ఉంటాయి అన్న. 5 ఇవ్వకపోతే ఆ గేదె పెట్టడమే వేస్ట్. అక్కడ నుంచి మీరు అంటే నాకు తెలిసినంతలో మీరు కూడా అక్కడ నుంచి తెప్పించుకోరేం కదా. 5 తక్కువ మీరు కూడా అమ్ముకోవడం కూడా కష్టం కాబట్టి మాక్సిమం 5 లీటర్లు. ఎవరైనా ఈ టైంలో ఎవరైనా బర్రె కొనుక్కుంటే పాలు చూసే తీసుకుంటారు. మాకు తెలిసిన వాళ్ళు పాత కస్టమర్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు మా మాట మీద తీసుకోపోతారు. దాదాపుగా అయితే చాలా మంది ఇక్కడ చూసే తీసుకోపోతారు. మన దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది, లంచ్ ఫెసిలిటీ ఉంటది. మీరు వచ్చి సొంతంగా వచ్చి చూసి మీకు ఇష్టం ఉంటే, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు లోడ్స్ మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్? రేపు ఒక లోడ్ వస్తుంది, మళ్ళీ 2 days తర్వాత ఒక లోడ్ వస్తుంది. వారానికి 3 loads ఖచ్చితంగా ఉంటాయి. చూడొచ్చు. ఈ రోజు వచ్చేసి ఇప్పుడే వచ్చింది కానీ ఇలా 2 మిగిలినాయి. 9 గేదెలు వచ్చినాయి కానీ 2 మిగిలినాయి. అన్ని అమ్ముడుపోయినాయి. 1,05,000, 1,10,000, 1,12,000, 1,20,000 దాకా ఉంటాయి మన దగ్గర. దీనిలో కొన్ని గేదెలు అమ్ముడిపోయినాయి. ఇప్పుడు రేపు కూడా జాఫరాబాద్ వస్తుంది. రేపు కూడా జాఫరాబాద్ వస్తుంది. సో ఈ రోజు డేట్ 11వ తారీఖు. 11వ తారీఖు ఉదయం ఒక జాఫరాబాద్ లోడ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 12వ తారీఖు అంటే రేపు ఉదయము బుధవారము, రేపు ఉదయం ఇంకొక లోడ్ వస్తుంది. మాక్సిమం ఈ రోజు వచ్చిన మొత్తం ఎన్ని వచ్చినాయి బ్రదర్? మొత్తం 9 వస్తాను. జాఫరాబాద్ బండి 9 వస్తాయి. ఈ రోజు మొత్తం 9 వచ్చాయి. 9లో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఆల్రెడీ ఒక 7 అయితే అయిపోయినాయి. ఇంకా ఈ లోన్లో 2 మిగిలినాయి. ఇంకా మళ్ళీ రేపు ఒక 9 వస్తున్నాయి లోన్లో. సో మీకు ఏ గేదె కావాలనుకుంటే ఆ గేదె పాలు చూసుకొని నచ్చి మీకు రేట్ మొత్తం ఓకే అయితే మీరు. ముర్రా కూడా ఉన్నాయి మన దగ్గర, జాఫ్రీ కూడా ఉన్నాయి, బన్నీ కూడా లోడ్ వస్తుంది మన దగ్గర. మా నంబర్ ఉంది కదా, మా నంబర్ తో మాకు ఫోన్ చేస్తే మేము మీకు ఏమున్నా అప్డేట్ ఇచ్చేస్తాం. ఒకసారి కొన్ని గేదెలను బయటికి తిప్పండి బ్రదర్, చూద్దాం. బాగా నికాలో పైసా. ఇది జాఫరాబాద్ లో ఎక్కడ గుజరాత్ నుంచి వచ్చిందా బ్రదర్? ఇది గుజరాత్ నుంచి వస్తుంది. గుజరాత్ నుంచి వచ్చింది. ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది బ్రదర్? ఇది 2వ ఈత అన్న. సెకండ్ లాక్టేషన్ బఫెలో. అవును, 2వ ఈత గేదెంట. హెవీ సైజ్ ఉంది, హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూడొచ్చు గేదె. మాక్సిమం ఈరోజు వచ్చిన లోల్లో అన్ని దానికి దూడలు ఉన్నాయా బ్రదర్? అన్నిటికీ దూడలు ఉన్నాయి. అన్ని దానికి దూడలు ఉన్నాయి.
మొత్తం అన్నిటికీ అన్ని వాళ్ళకు దూడలు వచ్చినాయంట. మీరు కావాలంటే దూడలు చూసుకొని దూడలు మాక్సిమం దూడలు బతికి వస్తాయన్న, ఒక రెండు చనిపోతే చనిపోవచ్చు, కానీ ఈ రోజు అయితే అన్ని వచ్చినాయి. ఇప్పుడు అక్కడ ఎట్లున్నాయి బ్రదర్ గుజరాత్ లో గేదెలు ధరలు ఏమంటే లాస్ట్ ఒక 20 days సీజన్ కదా అన్న, ఏంటంటే ఈ వానాకాలంలో ఎక్కువ గేదెలు ఉన్నాయి, ఇన్నిటివి గేదెలు తక్కువ అయిపోతాయి, అందుకని కొంచెం రేట్లు ఎక్కువ అయిపోతాయి ఈ సమ్మర్ టైంలో. లాస్ట్ నెల రోజులకు ఇప్పటికి కూడా గేదెకు ఒక 5 నుంచి 10,000 డిఫరెన్స్ వచ్చింది. 10,000 డిఫరెన్స్. ఇంకొక వారం అయితే ఇంకా 10,000 పెరుగుతాయి అన్న, ఇంకా పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ తగ్గాలనుకుంటే జూన్ అయినా వర్షాకాలం అట్లా ఇనేటివి సీజన్ రావాలి. ఇప్పుడు సీజన్ లేదు కదా, ఇప్పుడు ఎక్కువ బర్రెలు వినాయి, ఇనేటివి బర్రెలు ఎక్కువ దొరకవు. ఇప్పుడు మీకు అక్కడైనా కానీ మాల్ దొరుకుతుందా గుజరాత్ సైడ్ హర్యానా దొరుకుతుంది? ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన పాత బిజినెస్ ఆల్రెడీ మా అన్న 30 years నుంచి చేస్తున్నారు, మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకొస్తున్నాం. ఇంకా మన దగ్గర చూడండి మీరు, అందరికంటే తక్కువ రేట్ మన దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. బ్రదర్ వాళ్ళు చెప్తున్నారు మీరు కావాలంటే వేరే డైరీ ఫామ్ అయినా సరే చూసుకొని ఈ డైరీ ఫామ్కి వచ్చి గేదెల ధరలు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో చూసుకొని వేరే డైరీ ఫామ్కి వెళ్ళి అక్కడే నేను పాలు చూసుకొని ధరలు చూసుకొని ఎక్కడ కన్వీనియంట్ ఉండి ఎక్కడ తక్కువ ఇస్తున్నాయో అక్కడే తీసుకోమని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు. నా హైట్ 5'11", ఈ హైట్ చూడండి. బర్రె క్వాలిటీ బట్టి ఉంటది అన్న, ఈ కొమ్ములు, ఈ లాంగ్ ఫేస్, ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఎక్కువ పాలు ఇచ్చే గేదెలకి. ఇవి చూసి మేము కూడా తీసుకున్నాం, మేము సొంతంగా పోయి తీసుకొస్తాం కాబట్టి మాకు మేము కన్ఫర్మ్ గా చెప్తాం ఇంత పాలు ఉంటది, ఎందుకంటే మేము అక్కడ వినేసి చూసి తీసుకొస్తాం. బాగుందా బ్రదర్? ఇప్పుడు రీసెంట్ అంటే మామూలుగా రోజు డైలీగా వచ్చి అమ్మకాలు జరుగుతుంటాయి బ్రదర్ ఇక్కడ? అమ్ముడు పోతాయి అన్న, అన్ని బర్రెలు రోడ్లు వస్తూనే ఉంటాయి పోతుంటాయి, కొన్ని బర్రెలు డైరెక్ట్ కూడా పోతాయి. అంటే మీకు కాంటాక్ట్ ఉన్న వాళ్ళకు ఆర్డర్స్ మాకు డైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ పంపించేస్తాం మేము. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మా రీసెంట్ కస్టమర్ 30 buffaloes కావాలన్నారు, వాళ్ళకి 3 loads డైరెక్ట్ పంపించేసినాం. అట్లా అంటే ఇప్పుడు బల్కులు ఎవరైనా అడగాలనుకుంటే వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటది? ఇప్పుడు ఉంటాయి, వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటది, మళ్ళీ మేము గ్యారంటీ కూడా ఇస్తాం, పాల గ్యారంటీ కూడా ఉంటది, అవి అన్ని ఉంటాయి. ఒక 9 గేదెలలో ఏదైనా ఒక గేదె ఫెయిల్ అయినా సరే మీరు రిటర్న్ తీసుకొచ్చి అదే సైజు గేదె అదే ఉన్నట్టు ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసేస్తాం. సో ఈ రోజు మళ్ళీ అంటే రీసెంట్ గా వీళ్ళ దగ్గర 2 times ఒక బ్రదర్ గేదెలు తీసుకుపోయింటే వాళ్ళు మళ్ళీ వచ్చారు ఒకసారి గేదెలకు. బ్రదర్ ఎవరో ఒక బ్రదర్ వచ్చారని చెప్పారు కదా బ్రదర్, ఒకసారి అన్న అక్కడ పెట్టేసి పెట్టుకో. హలో అన్న, నమస్కారం అన్న, మీ పేరు అన్న? మొహమ్మద్ యూసుఫ్ అన్న. మొహమ్మద్ యూసుఫ్, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము ఉండేది తార్నాక, మా పొలం వచ్చేది కీసర్ లో ఉందన్న, కీసర్ గుట్ట. ఇప్పుడు ఇక్కడికి మీరు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అంటే అన్న వాళ్ళు మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు వచ్చారన్న ఇక్కడికి? ఇప్పుడు ఇది వచ్చేదైతే ఒక 10th visit ఉందన్న. అంటే మొన్న వచ్చిన లోడ్ లో ఇంకా అంటే స్టార్టింగ్ వెళ్ళి 2 తీసుకుపోతున్నా, నేను ఆల్రెడీ 8 తీసుకుపోయినా, ఇప్పుడు మళ్ళీ ఇవాళ 2 తీసుకున్నా. అంటే 2 times లాగా ఇప్పుడు 4 times వచ్చి ఇక్కడ తీసుకున్నా. లాస్ట్ 1 month లోనా? 1 month నుంచి 1 month అయింది. 1 month లో 4 times విజిట్ చేసి ఒక్కొక్కసారి 2 గేదెల లాగా తీసుకున్నారు. ఏ బ్రీడ్ తీసుకున్నారన్న మీరు? అన్ని జాఫ్రానే తీసుకున్నాను. రెండు మినీ ఉన్నాయి, 6 జాఫ్రాలు ఉన్నాయి. జాఫ్రా అంటే ఏమన్నా అంటే ముర్రాకు వెళ్ళకుండా జాఫ్రాకి వెళ్ళారు? ముర్రా ఏమంటే ఎక్కువ మిల్క్ ఇల్లింగ్ అంటే ఫ్యాట్ అనేది కాదు, కొంచెం జాఫ్రాల్లో వెళ్దామని, కొంచెం చూడనికి కూడా డబ్బులు పెడుతున్నాం, చూడనికి కూడా బర్రె కనిపిస్తుంది, అంటే డబ్బులు పెట్టినా సరే నీకు గేదె సైజ్ ఉన్నదని అలా ఉన్నదన్న. అలా అంటే తమీం భయ్ ఏమో కరెక్ట్, నేను అదే చెప్పిన స్టార్టింగ్, అంతా ప్రపంచం మొత్తం తిరిగేసి ఇక్కడ వచ్చినా అయితే ఇక్కడ సాటిస్ఫై అయినా. అందు గురించి పొద్దుగల మీరు చూసారు కదా, వచ్చి కూర్చుంటా ఇక్కడ నిదానంగా అన్నం. అంటే మీరు ఇక్కడికి రాకముందు వేరే డైరీ ఫామ్ కూడా చూసా తిరిగినా? రేట్లు ఎట్లున్నాయి అన్న? రేట్లు ఫుల్ ఉన్నాయి, కరెక్ట్ పద్ధతి మాట్లాడారు, కరెక్ట్. ఇక్కడ పాలు ఫస్ట్ టైం లో పిండుకొని చూసినా నేను. అంటే పక్క డైరీ ఫామ్ కూడా నీకు రెస్పాన్స్ లేదన్న. ఫస్ట్ టైం లో పాలు పిండుకొని చూసుకున్నా 3 times. పొద్దున 4 గంటలకు వచ్చినా, మళ్ళీ 6 గంటలకు, నెక్స్ట్ డే మార్నింగ్. ఇక దాని తర్వాత నమ్మకం మీద తీసుకోపోయినా సక్సెస్ అన్న, ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్ గా ఎంత రేట్లలో పడ్డాయన్న? అప్రాక్సిమేట్ అంటే 130-140 రేంజ్ లో పడినాయి. 130-140 రేంజ్ లో పడ్డాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయన్న తీసుకోపోయినట్టు? నాకిలు 7 అన్నారన్న. 7 అంటే నాకు 6.5 కూడా ఇస్తున్నాయి, 7.5 కూడా వస్తుంది. 7.5 కూడా ఇస్తున్నాయి. అంటే వీళ్ళు 7 చెప్పినా సరే మీకు కొన్ని 7.5 కూడా ఇస్తున్నాయి. ఒక అర్ధ లీటర్ అటు ఇటు అవుతున్నాయి. బర్రెలు కూడా కరెక్ట్ బర్రెలు ఉన్నాయి, అంటే కాలుతో కొట్టడం అవి ఇవి ఏం లేవు, మంచి బర్రెలు ఉన్నాయి. ఇవాళ కూడా ఇక 2 తీసుకున్నా, ఇది ఒకటి, ఇది
రెండు తీసుకున్నా. ఎంత పడ్డాయి అన్న నీకు రేట్ ఇది? ఇది అదే రేట్ పడినాయి అన్న, ఒక 5-10 వేలు అటు ఇటు పడినాయి అనుకోండి, ఒక 130 రేంజ్ లో పడినాయి అన్న. 130 రేంజ్ లో పడ్డాయి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రదర్ ఈ పాలను? దీంట్లో 6 అయితే వస్తాయి అన్న. 6 వస్తాయి. ఇప్పుడు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇంతకు ముందు ఆవులు ఉండే, ఆవులన్నీ తీసేసి ఇప్పుడు బర్రెలు వేస్తున్నా, 100% ఇస్తాయి అన్న. సో మీరైతే మొత్తానికి అయితే ఇక్కడ తీసుకున్న గేదెలు సాటిస్ఫై? నేను ఫస్ట్ 30 తీసుకుందామని ప్లానింగ్ లో ఉన్నా, అయితే రెండు ప్రతి నెల అంటే లోన్ లో వచ్చిన మంచివి చూసుకొని రెండు తీసుకుంటాను. లోడ్ వచ్చినప్పుడు వచ్చేస్తా. అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఇక నచ్చినాయి నా బడ్జెట్ ప్రకారంగా తీసుకుంటున్నాను. అదే ఓకే. అదే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు లోన్ వచ్చి అన్ని తీసుకోవాలనేది ఏం లేదని, కొంతమంది ఏంటంటే రిక్వైర్మెంట్ అంటే మొత్తం తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఎన్నిసార్లు ఏం తిరుగుతా. ఇప్పుడు మధ్యాహ్నం చెప్పిన సార్ కి, ఇప్పుడు రంజాన్ పండుగ వస్తుంది, దాని తర్వాత ఒక ఫుల్ లోడ్ నాకు తెప్పించి ఇవ్వండి సార్, ఒక ఫుల్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఇక అంటే నమ్మకం వచ్చేసింది కదా అన్న, అంటే సరే సుబాయ్ తెప్పిస్తా, ఫుల్ లోడ్ తెప్పించి ఇస్తా అని ఉన్నది. మే లేకుంటే జూన్ లో ఒక ఫుల్ లోడ్ దింపుకుంటా డైరెక్ట్ అక్కడ. జూన్ లో అంటే కొంచెం తగ్గుతాయి కదా రేట్లు తగ్గుతాయి కూడా అని అట్లా ప్లానింగ్ లో ఉన్నా. ఇప్పుడు మీకు పాలు ఎంత పడుతున్నాయి అక్కడ? ఎక్కడ అంటే మీ సేల్ పాయింట్? ఈసీఎల్ 100 రూపీస్ 100 రూపీస్ లీటర్. 100 రూపీస్ అంటే మంచి రేటే కదా? మంచి రేట్. అంటే నీకన్నా ఇప్పుడు సూపర్ నీపర్ కానీ అట్లా? సూపర్ నీపర్ ఉంది, కొంచెం వరిగడ్డి ఉంది, మళ్ళీ సైలేజ్ చేస్తున్నాం అన్న, దానా వేస్తున్నాం. ఓన్లీ అన్నా లేకపోతే లీజ్ ఉందా? మొత్తం లీజ్ గడ్డి అంతా 10 years లీజ్ కుందా. అంటే మీ అంటే ఎన్ని గేదెలు పెట్టాలన్నా? 30 ప్లాన్ చేస్తున్నాను. 30 ప్లాన్ చేస్తున్నా. ఈ సంవత్సరంలో 20 చేసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఒక లోడ్ దింపుకుంటానా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 20 అయిపోతాయి. మళ్ళీ డిసెంబర్ అప్పుడు ఇంకొక లోడ్ దింపుకుంటా. అంటే 20 రోజుల క్రితం చూసినప్పుడు ఉన్న గేదెలు ఇప్పటికి రేటు ఒక 5-10 వేలు చేంజ్ అనిపిస్తుంది కదా? 20 రోజుల క్రితం అయితే ఒక 1,20,000 రోజులు 1,25,000 మంచి జాఫరాబాద్ సైజులు వస్తుండే, ఈ సైజ్ బర్రెలు వస్తుండే. ఇప్పుడు ఈజీగా 10,000 ఈజీ కనిపిస్తుంది కదా? 10,000 చేంజ్ అయిందన్న. ఎండాకాలం అని అనుకుంటాను నేనైతే. ఎండాకాలం మళ్ళీ పాల డిమాండ్ కదా, ఎండాకాలం ఎఫెక్ట్ ఎట్లేదన్నా కానీ సరే ఉంటది అన్న. మళ్ళీ 2-3 months పోతే మళ్ళీ తగ్గుతాయి. మళ్ళీ జూన్ జూలై ఆ టైంలో మళ్ళీ గేదెల ధరలు తగ్గడం స్టార్ట్ అవుతుంది. దసరా వస్తే ఇంకా తగ్గుతాయి. అంటే ఇప్పుడు గేదెలు నువ్వు దగ్గర 10 రోజులు చూసినా అంటున్నావు కదా, ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ గేదెలు? అంటే వేరే గేదెలు అంటే మీరు తీసుకున్న గేదెలు కాకుండా పక్క గేదెలు కూడా, వేరే గేదెలు కూడా మీకు లైన్ ప్రకారంగా అయితే 97-98% మంచి గేదెలు ఉన్నాయి. మంచి గేదెలు ఒకటి కొంచెం అంటే నా దృష్టిలో మాక్సిమం అయితే బాగున్నాయి అన్న. ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారని? ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మొత్తం అరేంజ్ చేస్తారు. స్టార్టింగ్ లో ఒక మనిషికి కూడా ఇచ్చారు, అని 3 రోజులు ఉండి సెట్ చేసి వచ్చిండు అన్న. మంచి దూరం నుంచి ఉన్న మనిషి కూడా ఇళ్ళ మంచిగా చేసుకుంటుంది. మధ్యాహ్నం అట్లా ఏమైనా ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? ఇప్పుడే బిర్యానీ తిన్నావా? ఇప్పుడు బిర్యానీ పెట్టించారు వాళ్ళే పెట్టించారు. రెస్పెక్ట్ అంటే అట్లనే కదా, కొంతమంది చూడని కూడా చూడరు కదా, తీసుకున్నారా వెళ్ళిపోయినారా అనే తట్టు ఉంటది. సరేనా, ఓకేనా, థ్యాంక్స్ అన్న. చూడొచ్చు డైరీలో ఈ గేదెలన్నీ ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయి. ఇవన్నీ ముర్రా జాతి గేదెలు. మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉన్నాయి డైరీలో. పాలు చూసుకొని వాళ్ళు ఎన్ని లీటర్లు అయితే పాలు చెప్తున్నారో అన్ని లీటర్లు పాలు ఉంటేనే తీసుకోవచ్చు. ఇవన్నీ గేదెలు కూడా ఈయన ఒక 10 రోజులు 15 రోజులు అయిన గేదెలే ఉన్నాయి. క్వాలిటీ కూడా చూడొచ్చు. గేదె జాఫ్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి, ముర్రా ఉంటాయి. ఈ 3 బ్రిల్లు ఇక్కడ అమ్మకానికి ఉంటాయి శంషాబాద్ రాయల్ డైరీలో. పూర్తి గ్యారంటీ తోటి వీళ్ళు గేదెలు అమ్ముతున్నాం అనేసి చెప్తున్నారు. ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి, మీకు లొకేషన్ కావాలనుకుంటే వాళ్ళ లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. అన్నీ చూసుకొని రావచ్చు మీరు. థ్యాంక్ యూ.